ఒక వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ ఉండగా రోడ్డు పక్క నుండి వచ్చి ఒక పాము ఆ వ్యక్తిని కరిచిందట. ఈ వ్యక్తి ఆ కరిచిన పాముని చంపాలనే ఆలోచనతో తన బాడీలోకి విషం స్ప్రెడ్ అవుతుంది అనే విషయాన్ని గమనించకుండా తన ప్రాణానికి ఇది ప్రమాదం అనే సత్యాన్ని కూడా పక్కన పెట్టేసి ఎలా అయినా చంపాలని ఆ పాము వెనక పరిగెత్తడం ప్రారంభించాడట. ఎగ్జాక్ట్లీ మన లైఫ్లో కూడా మనం అదే చేస్తూ ఉంటాం. ఎవరో మనల్ని హర్ట్ చేశారనో, ఎవరో మనల్ని అవమానించారనో వారి మీద కొండంత కోపాన్ని, ద్వేషాన్ని మనసు నిండా నింపుకుని వాళ్ళకి ఏదో ప్రూవ్ చేయాలనో, వాళ్ళకి పనిష్మెంట్ రావాలనో మన టైంని, ఎనర్జీని కంప్లీట్గా వేస్ట్ చేసి వాళ్ళనే మనం చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వలన వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో తెలియదు, కానీ మనం మాత్రం వారి మీద నెగిటివిటీని నింపుకుని ఉండడం వలన మనం నెగిటివ్ థింగ్స్ని మన లైఫ్లో మనం అట్రాక్ట్ చేస్తాము. అలా కాకుండా జరిగిన వాటన్నిటిని పక్కన పెట్టి జరగబోయే దాని మీద మీరు ఫోకస్ చేయడం వలన యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బికమ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్.